జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపినప్పుడు అతడు ఆగలేదు. ఎందుకంటే వారు చొరబడి అందరినీ చంపేస్తారు అని ఆయన ధైర్య సాహసాలు బస్సులోని ఎంతో మంది యాత్రికుల ప్రాణాలను కాపాడాయి. అన్సంగ్ హీరో విజయ్ కుమార్ కు సెల్యూట్. విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేరుకున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వీరు హాజరు కానున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా హాజరు కానున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను దుబాయ్ నుంచి ఫోన్లో బెదిరించిన మొహమ్మద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయనగుట్టకు చెందిన మొహమ్మద్ వసీం 40 ఏళ్లు గత 10 ఏళ్లుగా దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. విద్యుత్ అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజ నిర్ధారణ కోసం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను జూన్ 14న విడుదల చేయనున్నారు.